ఇది నిజంగానే చాలా దారుణం అండి. స్వాతంత్రం వచ్చిన ఇన్ని సంవత్సరాల తర్వాత ఆ ఊరికి ఫస్ట్ బస్ వచ్చిందంటే నిజంగానే ఆలోచించాల్సిన విషయమేనండి. దాందేముందమ్మా, చాలా చోట్ల అట్లాంటి పరిస్థితులు ఉన్నాయిలే, అందులో ఇది ఒకటి అంతే. కానీ ఆ ఊరోళ్ళ సంతోషం చూసేస్తుంటే నిజంగా చాలా బాగుంది అబ్బాయి, ఎంత సంబరపడిపోతున్నారో తెలుసా. హాయ్ దేశానికి స్వాతంత్రం వచ్చి 78 ఏళ్లవుతున్నా ఇప్పటి వరకు ఆ ఊరికి బస్సు రాలేదంటే నమ్మటం కష్టంగానే ఉంది కదూ. కానీ ఇది నిజం. కాకపోతే ఇన్నాళ్లకు ఆ గ్రామానికి ఓ రోడ్డు పడింది. అంతేకాదు, తొలిసారి ఓ బస్సు హార్న్ కొట్టుకుంటూ వచ్చింది. రాజకీయ నేతలు, అధికారులతో కూడిన ట్రయల్ రన్ బస్సు రావడంతో గ్రామస్తులు ఫుల్లుగా పండగ చేసుకున్నారు. ఆ బస్సుకి ఘనంగా స్వాగతం పలికారు. హిమాచల్ ప్రదేశ్ నుంచి జిల్లాలో చావసి ప్రాంతంలోని తుమాన్ గ్రామానికి 78 ఏళ్లుగా ఎలాంటి రోడ్డు మార్గం లేదు. దానివల్ల వారికి ఎలాంటి రవాణా సౌకర్యం లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. షకల్డ్ నుంచి తుమాన్ వరకు దాదాపు 3 కిలోమీటర్లు ఉంటుంది. ఇప్పుడు ఆ రూట్లో పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ రోడ్డు నిర్మించింది. స్థానిక రాజకీయ నేతలు ఈ మధ్యనే దానిని ప్రారంభించారు. దీంతో డిసెంబర్ 29న హిమాచల్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ తొలిసారి ట్రయల్ రన్ గా బస్సు నడిపింది. రాజకీయ నేతలు, అధికారులు ఆ బస్సులో ప్రయాణించారు. ఆ బస్సు తుమార్ గ్రామానికి చేరుకోగా అక్కడ ఎదురు చూస్తున్న స్థానిక నేతలు, ప్రజలు చప్పట్లతో ఘనస్వాగతం పలికారు. తొలిసారి తమ ఊరికి ఓ బస్సు రావడంతో స్వీట్లు పంపిణీ చేసి వేడుక జరుపుకున్నారు. రోడ్డు నిర్మించి బస్సు సౌకర్యం కల్పించిన పాలకులు, అధికారులకు థ్యాంక్స్ చెప్పారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయింది.